వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మతిర్న కృష్ణే పరతస్వతో వా మితోభిపద్యేత గృహవ్రతానాం అదాంతగోభిర్విశతాం తమిశ్రం పునః పునశ్చర్వితచర్వణానాం. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మసంహితం ఉత్తమశ్లోకచరితం చకార భగవాన్ ఋషిః. సర్వం వేదేతిహాసానాం సారం సారం సముద్ధృతం సతు సంశ్రావయామాస మహారాజం పరీక్షితం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీ కటికవ్వల ఎవ్వండే కాకృతి వెలుంగు అతని నే సేవింతున్. పోతన శ్రీ మహాభాగవతం ప్రథమ స్కంధం. నారదుని మాటలు ఆలకించిన అనంతరం వ్యాసభగవానుడు ఏమి చేశాడో చెప్పమని శౌనకుడు అడగ్గా సూతుడు ఇలా అన్నాడు. బ్రహ్మదేవతాకమైన సరస్వతీ నది పడమటి తీరాన ఋషులు యజ్ఞాలు చేసుకోవడానికి అనుకూలమైన బదరీ తరుపంక్తులలో శయ్యాప్రాసమనే ఆశ్రమం ఉంది. వ్యాసుడు ఆ ఆశ్రమానికి వెళ్ళి తన చిత్తంలో భగవంతుణ్ణి దర్శించాడు. అవనీ చక్రములోన ఏ పురుషుడే యామ్నాయమున్ విన్న మాధవుపై లోక శరణ్యుపై భవములం దప్పింపగాజాలు భక్తి విశేషంబు జనించునట్టి భువనక్షేమకరంబైన భాగవతామ్నాయము బాదరాయణుడు తాగల్పించి నేర్పొప్పగన్. ఈ విశాల మహీమండలంలో ఏ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రం చేతనే సంసార బంధాలు సమసిపోయి జగన్నాథుడైన జనార్దనునిపై అచంచలమైన భక్తి ఆవిర్భవిస్తుందో అటువంటి లోక కళ్యాణకరమైన మహాగ్రంథాన్ని, వేదస్వరూపమైన భాగవతాన్ని బాదరాయణ మహర్షి ఓర్పుతో నేర్పుతో రూపొందించాడు. ఈ విధంగా మహాభాగవత సంహితను కల్పించి ముముక్షువైన శ్రీ శుకునిచే చదివించాడు అని సూతుడు చెప్పగా శౌనకముని విని, మోక్షమందు మాత్రమే అపేక్ష కలిగి సమస్తాన్ని ఉపేక్షించే శుక యోగీంద్రుడు భాగవతాన్ని ఎందుకు అధ్యయనం చేశాడు అని ప్రశ్నించగా సూత మహర్షి ఇలా పలికాడు. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు. నారాయణుడట్టివాడు నవ్యచరిత్ర. పురాణ చరిత. జితేంద్రియులు నిష్కాములు ఆత్మారాములైన మహామునులు ఫలాపేక్ష లేకుండానే నిర్వ్యాజమైన భక్తితో శ్రీహరిని భజిస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణుడు సైతం భక్తుల విషయంలో నిర్హేతుక జాయమాన కరుణా కటాక్షం కలవాడే. హరిగుణవర్ణనరతుడై హరి తత్పరుడైన బాదరాయణి శుభతత్పరతం పఠించే ద్విజగద్వరమంగళమైన భాగవత నిగమంబునున్. శ్రీహరి గుణకీర్తనమందు ఆసక్తుడు ఉత్తమ విష్ణుభక్తుడు అయిన శుకమహర్షి ముల్లోకాలకు కళ్యాణప్రదమైన భాగవత మహాసంహితను విశ్వశ్రేయస్సును కాంక్షించి అధ్యయనం కావించాడు. నిగమములు వేయు చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వంబుల్. సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధేంద్ర. వేల కొద్దీ వేదాలు వల్లించిన మోక్ష సౌభాగ్యాలు సంప్రాప్తించవు. భాగవతమనే ఆమ్నాయాన్ని అధ్యయనం చేస్తే కైవల్యం కరతలామలకమవుతుంది. ద్రౌపదీ పుత్రులను హతమార్చిన అశ్వత్థామను అర్జునుడు శిక్షించుట. సూత మహాముని శౌనకాదులతో ఇంకా ఇలా అన్నాడు. రాజర్షి అయిన పరీక్షిత్తు జన్మవృత్తాంతాన్ని, ధర్మకార్యాలను, మోక్షప్రాప్తిని, పాండవుల మహాప్రస్థానాన్ని, కృష్ణ కథోదయాన్ని మీకు వివరిస్తాను. కౌరవ పాండవులకు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో వీరులైన వారు చాలామంది చనిపోయి స్వర్గానికి వెళ్ళారు. అనంతరం భీమసేనుని గదాదండం దెబ్బకు రారాజు దుర్యోధనుడు తొడలు విరిగి నేల కొరిగాడు. గురుపుత్రుడైన అశ్వత్థామ రారాజుకు సంతోషం కలిగించటం కోసం నిద్రాసక్తులైన ద్రౌపదీ కుమారుల శిరస్సులు ఖండించాడు. ఇది చాలా దారుణమైన పని. కన్న కొడుకులంతా అశ్వత్థామ ఖడ్గానికి బలైపోయినారని విని ద్రుపదరాజపుత్రి దుఃఖాన్ని సహించలేకపోయింది.
కన్నీళ్లు కాలవలు కట్టగా ఏడ్చి ఏడ్చి నేలపై పడి తొల్లుతున్న ద్రౌపదిని అర్జునుడు ఓదార్చి, ధరణీశాత్మజవీవు నీకు భగవన్ ధర్మంబే యా ద్రౌణి నిష్కరుణుండై విదళించె బాలకుల మద్గాండీవ నిర్ముక్త భీకర బాణంబుల నేడు వాని శిరమున్ ఖండించి నేతెత్తుదచ్చిరముంద్రొక్కి జలంబులాడు మిచటన్ సీతాంశుబింబాననా. ద్రౌపది, నీవు రాజకుమారివి. క్షత్రియ కాంతవైన నీకు చనిపోయిన వారి కోసం విచారించటం ధర్మం కాదు. ఇదిగో విను. ఆ అశ్వత్థామ దయాదాక్షిణ్యాలు లేనివాడే నీ బిడ్డలను సంహరించాడు. అందుకు ప్రతీకారంగా నా గాంధీవం నుండి వెలువడిన మహోగ్ర బాణాలతో వాని శిరస్సును ఖండించి నీకు కానుకగా తీసుకువస్తాను. ఆ తలను కాలితో తన్నిన తరువాతే నీవు స్నానం చేద్దువుగాని. ఈ విధంగా ద్రౌపదికి నచ్చజెప్పి ఆత్మీయుడైన శ్రీకృష్ణుడు మేలు మేలని ప్రశంసిస్తూ ఉండగా కవచాన్ని ధరించి గాంధీవాన్ని చేతబట్టి కపిధ్వజంతో కూడిన రథానికి సారథి అయిన గోవిందుడు రథాన్ని ముందుకు కదిలింపగా అశ్వత్థామను వెంబడించాడు అర్జునుడు. శిశుహంతకుడైన అశ్వత్థామ తనను సంహరించటం కోసం సన్నద్ధుడై వస్తున్న విజయుణ్ణి వీక్షించి విభ్రాంతుడై దిక్కుతోచక ప్రాణాలు కాపాడుకోవటం కోసం వేరే ఉపాయం లేదనే నిశ్చయంతో ఆచమనం చేసి అచంచల చిత్తంతో ప్రయోగమే కాని ఉపసంహారం తెలియని బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని పార్థునిపై ప్రయోగించాడు. ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రచండ తేజంతో దిగ్దిగంతాలు వ్యాపించి సర్వప్రాణులకు భయం కలిగిస్తూ విజృంభించటం చూచి అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు. దేవాదిదేవా వాసుదేవ, ఇదేదో ఒక ప్రచండమైన తేజస్సు భూమి ఆకాశాలు దిక్కులు వ్యాపించి ఎదురుగా వస్తున్నది. దీని స్వరూపమేమిటో నాకు స్పష్టం చెయ్యి అనగా శ్రీకృష్ణుడు అర్జునుడితో, చిచ్చులు తిరుగుతూ వచ్చేది ఇది బ్రహ్మాస్త్రం. దీన్ని పిక్కబలంతో పారిపోతున్న కుటిలాత్ముడు ధూర్తుడు అయిన అశ్వత్థామ ప్రాణరక్షణ కోసం ప్రయోగించాడు. దీన్ని తిప్పికొట్టడానికి నీ బ్రహ్మాస్త్రం తప్ప మరొక్కటి సమర్థం కాదు. బ్రాహ్మణ యువకుడైన ఈ అశ్వత్థామకు బ్రహ్మాస్త్ర ప్రయోగం తప్ప ఉపసంహారం తెలియనే తెలియదు. అర్జున, ఆలస్యం చేయక దీనిపైన నీ బ్రహ్మాస్త్రం ప్రయోగించు అన్న వాసుదేవుని వచనాలు వినగానే అర్జునుడు ఆచమించి శ్రీకృష్ణునికి ప్రదక్షిణం చేసి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం మీద తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ రెండు బ్రహ్మాస్త్రాలు మిన్ను మన్ను ఏకం చేస్తూ ఇద్దరు సూర్యులలాగా అగ్నిహోత్రులలాగా పరస్పరం ఘోరంగా పోరు సాగించాయి. అది చూచి భయంతో ముల్లోకాలు కంపించాయి. ప్రళయకాలమేమోనని ప్రజలంతా భయభ్రాంతులతో పరికింపసాగారు. ఇదంతా కృష్ణుడు చూసి అర్జునునికి బ్రహ్మాస్త్రాలు రెండింటినీ ఉపసంహరించమని అనుజ్ఞ ఇచ్చాడు. ఈ విధంగా అస్త్రాలు రెండింటిని ఉపసంహరించిన అనంతరం అర్జునుడు అశ్వత్థామను వెన్నాడి పట్టుకున్నాడు. కోపంతో ఎర్రబడ్డ కన్నులు కల అర్జునుడు యాజ్ఞికుడు యజ్ఞంలో పశువును బంధించినట్లుగా అతన్ని త్రాళ్లతో బంధించాడు. శిబిరానికి లాక్కొని వెళ్ళి ఈ ధూర్తుణ్ణి చిత్రహింస చేస్తానని ఈడ్చుకొని వస్తున్న అర్జునుణ్ణి చూసి అధికమైన క్రోధంతో కృష్ణుడు ఇలా అన్నాడు. మారు పడంగలేని యసమద్దుల సుప్తుల అస్త్రవిద్యలందేరని పిన్నపాపల వధించే నిశీధినందు క్రూరుడై పారుడే వీడు పాతకుడు. ప్రాణం భయంబున వెచ్చ నూర్చుచు వారెడు వీని కావుము కృపామతి అర్జున పాపవర్జున. అర్జున, వీడు దుర్మార్గుడు, ప్రాణఘాతకుడు, మహాపాతకుడు. అర్ధరాత్రి సమయంలో అసహాయ స్థితిలో నిద్రిస్తున్న పసిపాపలను వధించాడు. వీడెక్కడి బ్రాహ్మణుడు? పాపకృత్యం చేసి ప్రాణాలు కాపాడుకోవటం కోసం పరిగెత్తిపోతున్నాడు. అయినా వీణ్ణి కనికరించు. స్వప్రాణంబుల ఎవ్వడేని కరుణా సంగమ్ము సాలించి అన్యప్రాణంబుల చేత రక్షణముసేయన్ వాడధోలోక దుఃఖప్రాప్తుండగు రాజదండమున సత్కళ్యాణుడౌనైన ఈ విప్రుందండింతు చేయ నేటికి మహావిభ్రాంతి చేనుండగన్. ఎవడు కనికరం లేకుండా తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం పరుల ప్రాణాలు తీస్తాడో అటువంటి దుర్మార్గుడు నరలోకంలో నానా దుఃఖాలు అనుభవిస్తాడు. అయితే రాజు వాడిని శిక్షిస్తే వాడి పాపం నశించి వాడికి శ్రేయస్సు లభిస్తుంది. కానీ భయభ్రాంతుడైన ఈ అశ్వత్థామను కఠినంగా శిక్షించకు.
ఈ విధంగా కృష్ణుడు వివరించిన అపరాధం చేసినప్పటికీ బ్రాహ్మణుణ్ణి చంపకూడదనే ధర్మాన్ని పాటించి అర్జునుడు అశ్వత్థామను సంహరింపలేదు. పాంచాల రాజపుత్రి సమక్షంలో తాను పలికిన ప్రతిజ్ఞ ప్రకారం కాళ్ళు చేతులు కట్టివేసి అశ్వత్థామను లాక్కుని వచ్చి రథంపైన ఎత్తి పడవేశాడు. కృష్ణుడు అశ్వాలను అదిలించాడు. రథం శిబిరం వద్దకు చేరింది. సురరాజసుతుడు చూపెను దురవధి సుత శోకయుతకు ద్రుపదుని సుతకుం పరిచలితాంగశ్రేణిం పరుష మహాపాశబద్ధపాణిన్ ద్రౌణిన్. ఇచ్చిన మాట నెరవేర్చుకున్న ఇంద్రనందనుడు కట్టి తాళ్లతో కాళ్ళు చేతులు బిగింపబడి గిలగిలా కొట్టుకుంటున్న గురునందనుణ్ణి పుత్రశోకంతో పరితపిస్తున్న ద్రుపదనందన ముందుకు తెచ్చిపడేశాడు. చిన్నపిల్లల ప్రాణాలు తీసినందుకు సిగ్గుపడిన అశ్వత్థామ ద్రౌపది ముందు తలెత్తలేకపోయాడు. సుగణవతి అయిన ద్రౌపది పరాన్ముఖుడైన గురుపుత్రుణ్ణి చూచి నమస్కరించి ఇలా అన్నది: పరగన్మా మగవారలందరును మున్ బాణప్రయోగోపసంహరణాధ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి. పుత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశమున్ కరుణా సంగములేక శిష్యసుతులన్ ఖండింపగా పాడియే. నాయన, మీ నాయనగారైన ద్రోణాచార్యుల వారి వద్ద మా మగవారందరూ ప్రయోగోపసంహారాలతో సమస్త శస్త్రాస్త్ర విద్యలు అభ్యసించారు. పుత్రాకారంలో ఉన్న ద్రోణుడవు నీవు. మాకు గురుతుల్యుడవైన నీవు లవలేశం కూడా మనస్సులో కనికరం లేకుండా నీ శిష్యనందనుల శిరస్సులు ఖండించావే, ఇది ధర్మమటయ్యా? భూసురుడవు, బుద్ధిదయా భాసురుడవు, శుద్ధ వీర భట సందోహాగ్రేసరుడవు, శిశుమారణమాసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి. బ్రాహ్మడువై పుట్టావే, వివేకాన్ని దయా దాక్షిణ్యాలను చేపట్టావే, వీరాధి వీరులలో ముందడుగు పెట్టావే. అట్టి నీవు బాలుర ప్రాణాలు తీసేటి రాక్షస కృత్యానికి ఎలా ఒడిగట్టావు తండ్రి? ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావని లేరు, కించిద్రోహంబును నీకు చేయరు. బలోత్సేకంబుతో చీకటిన్ భద్రాకారుల చిన్న పాపల రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులెట్లాడెనో. ఉద్రేకంతో నీ పైకి దూకలేదే, యుద్ధరంగంలో ఆయుధపాణులై ఎదురుగా నిలువలేదే, నీకు అపకారం చేయలేదే. అటువంటి చిన్ని వాళ్లను, అందాలు చిందే పిన్నవాళ్లను, సంగ్రామ రంగంలో ఇంకా సంపూర్ణ సామర్థ్యం పొందని వాళ్లను, నిద్రలో ఆదమరచి ఉన్న వాళ్లను కారు చీకటిలో వీరావేశంతో వధించడానికి నీకు చేతులెలా వచ్చాయ్యా? అయ్యో! అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నిను పోరగిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కీర్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేడెక్కడ ఇట్టి శోకమున ఏ క్రియ ఏడ్చుచు పొక్కుచున్నదో. గురునందన, పుత్రశోకంతో బరువక్కి వ్యాకులమైన చిత్తంతో ఇక్కడ నేను ఏడుస్తున్నట్లే అక్కడ నీ తల్లి కథన రంగంలో కాళ్ళు చేతులు కట్టి నిన్ను అర్జునుడు ఇక్కడికి ఈడ్చుకు వచ్చాడని విషయం తెలుసుకొని దుర్భరమైన దుఃఖంతో ఎంత తల్లడిల్లిపోతున్నదో కదా. ద్రోణునితో శిఖింబడక ద్రోణ కుటుంబినియున్నదింట నక్షీణతనూజ శోక వివశీకృతనై విలపించు భంగి నీ ద్రౌణి తెరల్చి తెచ్చుటకు దైన్యము నొందించు నెంత పొక్కునో. ప్రాణ వియుక్తుడైన నతి పాపము బ్రాహ్మణ హింసమానరే. ఆచార్య ద్రోణులతో సహగమనం చేయకుండా ఆచార్య పత్ని ఇంకా బ్రతికి ఉన్నది. ఇంట్లో ఒంటరి జీవితం గడుపుతున్న ఆ ఇల్లాలు తన ఏకైక పుత్రుణ్ణి బంధించి పట్టుకు వెళ్లారని విని భరింపరాని పుత్రశోకంతో నాలాగనే గుండెలు పగిలేటట్లు ఎంత ఆక్రోశిస్తున్నదో. మీరు ఈ అశ్వత్థామను హింసించటం మానండి. పాపం ఇతడు ప్రాణాలు కోల్పోతే మనకు మహాపాపం చుట్టుకుంటుంది. ఈ ప్రకారం ద్రౌపది ధర్మసమ్మతంగా, దాక్షిణ్య సహితంగా, నిష్కపటంగా, నిష్పక్షపాతంగా, ప్రశంసనీయంగా పలికింది. పాంచాలి అలా మాట్లాడినందుకు ధర్మరాజు సంతోషించాడు. నకుల సహదేవులు, సాత్యకి, కృష్ణార్జునులు సమ్మతించారు. భీమసేనుడు మాత్రం తన అసమ్మతిని ప్రకటిస్తూ
కొడుకులబట్టి చంపెనని కోపమునొందదు బాలఘాతకున్ విడువమటంచు చెప్పిడిని వెర్రిది ద్రౌపది. వీడు విప్రుడే విడువగనేల చంపుడిటు వీనిని మీరలు సంపరేని. నా పిడికిటి పోటునన్ శిరము భిన్నము చేసెద చూడుడిందరన్. కన్న కొడుకుల కుత్తుకలు కోసినందుకు కోపం రాకపోగా ఈ పాపాత్ముణ్ణి బాలఘాతకుణ్ణి విడిచిపెట్టమంటుందేమిటి ఈ వెర్రిబాగుల ద్రౌపది? వీడు పేరుకు మాత్రమే విప్రుడు, వీని విషయంలో కనికరం పనికిరాదు. ఇంతణ్ణి ఈ కిరాతక హంతకుణ్ణి హతమార్చండి. ఆ పని మీ వల్ల కాకపోతే మీరు అలా చూస్తూ ఉండండి. ఒక్క ముష్టి ఘాతంతో ఈ దుష్టుడి శిరస్సు చిన్నాభిన్నం చేస్తాను అన్నాడు భీముడు. భీముడు అన్నంత పని చేస్తాడని శ్రీకృష్ణుడు తన చేతులతో భీముని పక్కకు ఒత్తిగిస్తూ, పాండుకుల విభూషణ, పాతకుడు, శిశుఘాతకుడు, కిరాతకుడు అయిన ఈ అశ్వత్థామ చంపదగినవాడే కానీ రక్షింపదగినవాడు కానే కాదు. ఇది ముమ్మాటికి సత్యం. అయితే బ్రాహ్మణో నహంతవ్య అనే వేదం ఉన్నది. ఈ ధర్మసూక్ష్మం ప్రకారం ఇతన్ని రక్షించడమే న్యాయంగా తోస్తున్నది. యథార్థం నీవే ఆలోచించు. ఈ విధంగా చతురోక్తులతో భీముడిని చల్లపరచి శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి ఆలోకించి, ఫల్గుణ, పాంచాలకి నాకు భీముడికి సమ్మతమయ్యేటట్లుగా నీ ప్రతిజ్ఞ నెరవేరేటట్లు ఈ విధంగా చెయ్యి. విశ్వమంతా కొనియాడదగినవాడు వీరాధివీరుడు అయిన అర్జునుడు శ్రీకృష్ణుని అభిప్రాయానుసారం కరకు కరవాలం పెరకి గురుపుత్రుని శిరోజాలు ఖండించి లోపల మెరుస్తున్న మహామణిని విశాల యశస్సుతో పాటు వశం చేసుకున్నాడు. తరువాత కట్టిన త్రాళ్లను విప్పదీసి శిబిరంలో నుంచి వెలుపలికి గెంటివేశాడు. నిర్భయంగా అర్భకులను హత్య చేసిన ఆ బ్రాహ్మణ భృగుడు భరింపరాముని అవమానంతో మర్యాదను మణిని కోల్పోయి సిగ్గుతో తలవంచుకుని అతిశయించిన ఆవేదనతో వేగంగా వెళ్ళిపోయాడు. ఇంతలో ఉత్తర తత్తరపడుతూ వచ్చి శ్రీకృష్ణుని పాదాలు పట్టి, ఇదే కాలానలతుల్యమైన విశిఖంబే తెంచెదేవేశ, నేడు ధరాంతర్గత గర్భదాహమునకై ఉగ్రప్రభన్ వచ్చుచున్నది. దుర్లోక్యము మానుపన్ శరణమన్యంబేమియులేదు. నీ పదపద్మంబుల కానియుండెరుగా ఈ బాణాగ్ని వారింపవే. దుర్భర బాణాలనమున గర్భములోనున్న శిశువు ఘన సంతాపావిర్భావము బొందెడి. నిర్భర కృపగావుమయ్య నిఖిల స్తుత్యా. చెల్లెలి కోడల నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. సంఫుల్లార విందలోచన భల్లాగ్ని నడంచి శిశువు బ్రతికింపగదే. దేవదేవా, ప్రళయాగ్ని జ్వాలాభీలమైన బాణం ఒక్కటి ఎక్కడి నుంచో కళ్లకు మిరుమిట్లు కొలుపుతూ వచ్చి నా కడుపులో ఉన్న కసుగందును కాల్చివేయాలని చూస్తున్నది. ఈ భయంకర శరాన్ని నిరోధించి నన్ను రక్షించేవారు వేరెవరూ లేరు. నీ చరణ కమలాలను శరణుజొచ్చాను. కరుణించి ఈ శరాగ్నిని నివారించు. ఓ విశ్వంభర, భరింపరాని ఈ బాణాగ్ని కడుపులో ఉన్న పసిగందు కసిగందిపోతున్నాడు. అక్షీణ దాక్షిణ్యంతో రక్షించు. నేను నీ చెల్లెలి సుభద్రమ్మ కోడల్ని. నీ మేనల్లుణ్ణి శత్రువులు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. విచ్చిన తామర రేకుల వంటి కన్నులు ఎత్తి చూడు. ఈ అమ్మును వమ్ము చేసి నా బంగారు తండ్రి ప్రాణాలు కాపాడు. గర్భమందు కమల గర్భాండ శతములు నిడుముకొన వహించు ఈశ్వరేశ. నీకు నొక్కమ్మని నీ గర్భరక్షణం ఎంత బరువు నిర్వహింతుగాక. గర్భంలో వందల కొద్దీ బ్రహ్మాండాలను భద్రంగా భరించే నీకు ఒక్క ఆడదాని గర్భాన్ని రక్షించటం ఏమంత బ్రహ్మాండం. ఆ పదలో ఉన్నాను తండ్రి, నన్ను ఆదుకో స్వామి అంటున్న ఉత్తర దీనాలాపాలు విని శ్రీకృష్ణ పరమాత్మ ఇది లోకం అపాండవం కావాలని అశ్వత్థామై ప్రయోగించిన దివ్యాస్త్ర ప్రభావమని తెలుసుకున్నాడు. పాండవులను ఆపదలో కాపాడాలనే కారుణ్యభావంతో మహానుభావుడైన వాసుదేవుడు గురుపుత్రుని బ్రహ్మాస్త్రాన్ని త్రిప్పికొట్టడం కోసం శత్రువుల ఆయుధాలకు చెక్కు చెదరనిది, సమస్త దేవతా చక్రాన్ని కనురెప్పలా కాపాడేది అయిన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయుండు సూక్ష్మ కళుండు అచ్యుతుడు అయ్యడన్ విరటాగర్భంబు తా చక్రహస్తుడై వైష్ణవమాయగప్పి కురు సంతానార్థియై అడ్డమై
ప్రకటస్ఫూర్తి నడంచి ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంతో సమస్త ప్రాణుల హృదయాంతరాలలో జ్యోతిర్మూర్తి అయి ప్రకాశించే వాసుదేవుడు పాండవుల వంశాంకురాన్ని రక్షించడం కోసం చక్రాన్ని ధరించి ఉత్తరా గర్భాన్ని యోగమాయతో కప్పివేసి అమోఘమైన వైష్ణవ తేజస్సుతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అవలీలగా అణచివేశాడు. గురుపుత్రుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం తిరుగులేనిదైన వైష్ణవ తేజస్సు ముందు వ్యర్థమైపోయింది. తన మాయా ప్రభావంతో నిఖిల జగత్తును నిర్మించి భరించి హరించే పరమాత్మునికి ఒక బ్రాహ్మణ యువకుని బాణాన్ని నివారించటం విచిత్రమైన విషయమేమీ కాదు కదా. ఈ విధంగా నందనందనుడైన గోవిందుడు నిండు సభలో ద్రుపదనందన వేణిపట్టిలాగిన మహాపాపం వల్ల క్షీణించిన ఆయుష్యులు గల దుర్మదాంధులైన ధృతరాష్ట్ర నందనులను అందరినీ సమరాంగణంలో చంపించి ధర్మరాజుకు రాజ్యం ఇప్పించాడు. విజయభేరి మ్రోగించి మహేంద్ర వైభవంతో 3 అశ్వమేధాలు చేయించి రాజులందరిలోనూ ధర్మరాజుకు గొప్ప పేరు తెప్పించాడు. స్వస్తి. మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.